హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరేంద్ర ఇన్ఫో. విజయవాడ అంటేనే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి, ప్రకాశం బ్యారేజీ, బెంజ్ సర్కిల్ ఇవే కదా గుర్తొచ్చేది. కానీ ఈరోజు నేను మీకు విజయవాడలో సరికొత్తగా తయారైన ఒక అద్భుతాన్ని అయితే చూపించబోతున్నాను. విజయవాడ సిటీ ట్రాఫిక్ను దాటుకుంటూ సరికొత్తగా నిర్మించిన విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు మీద ప్రయాణిస్తూ ఇక్కడి నుండి చూస్తే మన కృష్ణమ్మ తల్లి ఎలా కనిపిస్తుందో, ఈ పరిసర ప్రాంతాల అందాలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఈరోజు ఈ వీడియోలో కళ్ళకు కట్టినట్లుగా చూపించబోతున్నాను. వీడియో చాలా విజువల్ వండర్గా అయితే ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి. ఇదేనండి విజయవాడ వెస్ట్ బైపాస్. ఇక్కడ నుంచి కృష్ణానది పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయో చూపించబోతున్నాను. ముందుగా ఈ రోడ్డు గురించి చెప్పుకోవాలి. ఒకప్పుడు విజయవాడ వెళ్ళాలి, అదేవిధంగా విజయవాడ నుంచి రావాలి అంటే సిటీ లోపల గంటల తరబడి ట్రాఫిక్లో నరకం కనిపించేది. కానీ వెస్ట్ బైపాస్ వచ్చాక ప్రయాణం ఎంత సాఫీగా సాగిపోతుందో చూడండి. అద్దం లాంటి నేషనల్ హైవే, చుట్టూ పచ్చటి పొలాలు, ప్రశాంతమైన వాతావరణం. మనం అలా ఈ వెస్ట్ బైపాస్ మీద స్పీడ్గా వెళ్తుంటే చల్లటి గాలి తగులుతుంటే వచ్చే కిక్కే వేరు. ఈ బైపాస్ రోడ్డు గుండా ప్రయాణిస్తూ లాంగ్ డ్రైవ్ వెళ్ళడం విజయవాడ వాసులకు ఇప్పుడు ఒక బెస్ట్ వీకెండ్ యాక్టివిటీగా మారిపోయింది. ఇక ఈ వంతెన విషయానికి వస్తే, ఈ వంతెన 2025లో ప్రారంభించారు. మొత్తంగా 3.12 కిలోమీటర్ల పొడవైతే ఉంటుంది. అందుకే దీనిని బాహుబలి వంతెన అనేసి అయితే పిలుస్తూ ఉంటారు. ఈ బ్రిడ్జి పైన కుడివైపు నుంచి ఎడమవైపుకి, ఎడమవైపు నుంచి కుడివైపుకి ఎటు చూసినా కానీ పచ్చటి పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, కృష్ణా జలాలు మనకు స్వాగతం పలుకుతున్నట్లయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇంకా ఈ బాహుబలి వంతెనకు ఒక ఐకానిక్ డెస్టినేషన్గా చూపెట్టాలి అనేసి అయితే ఇంకా ఫైలింగ్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇవి చూడండి, భారీ ఫైలింగ్ మిషన్లు అయితే ఇంకా ఇక్కడ వర్క్ చేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇవి ఐకానిక్గా మార్చడానికి చేస్తున్నారు అనేసి అయితే అనుకుంటున్నాను. దీని గురించి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికైతే తెలియదు. దీని గురించి అప్డేట్ అయితే రాగానే మన సబ్స్క్రైబర్స్కి మన ఛానల్లోనే వీడియో అయితే చేయడం జరుగుతుంది. చూడండి, ఇదే విధంగా అమరావతి రాజధానిలో భారీ ఫైలింగ్ మిషనరీలు ఇంకా పెద్ద పెద్ద క్రేనులతో అయితే అమరావతి రాజధాని పనులైతే చాలా స్పీడ్గా అయితే జరుగుతూ ఉన్నాయి మన అమరావతి రాజధానిలో. ఈ బాహుబలి వంతెన చూడడానికి వెళ్ళినప్పుడు అమరావతి రాజధానిలో జరుగుతున్న పనులు కూడా ఒక లుక్ వేయండి. అసలు ఏమేం పనులు జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి, ఎక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనేవి మొత్తం మన ఛానల్లో అప్డేట్స్గా అయితే వీడియోస్ చేయడం అయితే జరుగుతూ ఉంది. ఇక ఇంజనీరింగ్ అద్భుతానికి, ప్రకృతి అందానికి ఇదొక పర్ఫెక్ట్ కాంబినేషన్ అనే చెప్పొచ్చు. ఇంత పొడవైన వంతెన మీద నుండి నదిని చూడడం ఒక సరికొత్త అనుభూతినైతే ఇస్తుంది. అక్కడ దూరంగా చూడండి, స్థానిక మత్స్యకారులు చిన్న చిన్న పడవలలో వేట సాగిస్తున్నారు. ఆధునిక ప్రపంచానికి ఎంత దగ్గరగా నది ఒడిలో సాగిపోయే ఆ పల్లెటూరి జీవన విధానం చాలా బాగుంటుంది కదా. దూరంగా కనిపిస్తున్న ఆ కొండలు, ఆకాశంలో మేఘాలు అన్నీ కలిసి ఇదొక పెయింటింగ్ లాగైతే అనిపిస్తుంది. కానీ
ఇది పెయింటింగ్ అయితే కాదు. విజువల్ వండర్ మన విజయవాడ బాహుబలి వంతెన మీద నుంచి కనిపించే అద్భుతమైన దృశ్య కావ్యం. ఇక ఇప్పుడు ఈ చూడండి, కోనసీమ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఎలా అయితే ఉంటుందో అచ్చం మన విజయవాడలో కూడా అదే విధంగా ఉంది అనేసైతే చెప్పొచ్చు. ఈ కృష్ణానది పరిసర ప్రాంతాలను ఒకసారి గమనించండి. నది మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న దీవులుగా పచ్చటి చెట్లతో నిండిన ప్రాంతాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ బైపాస్ మీద నుంచి గుంటూరు నుంచి విజయవాడకి వెళ్ళాలి అనుకుంటే ఈ బైపాస్ మీద కొండపల్లి దగ్గర అయితే ఇప్పుడు మనం చూపిస్తున్న రోడ్డు దగ్గర అయితే దిగిపోవాలి. ఇక్కడ దిగకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతే మాత్రం గన్నవరం విమానాశ్రయం వరకు అయితే వెళ్ళిపోతారనేసి అయితే చెప్పొచ్చు. ఇక ఈ కోనసీమ అందాలను కూడా మన విజయవాడకు తీసుకొచ్చారా అన్నట్లుగా అయితే ఉంటుంది. ఇక ఇక్కడికి మాత్రం సాయంత్రం వేళ వచ్చి సూర్యాస్తమయం చూస్తే మాత్రం ఆ ఫీలింగే వేరే లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు. ఇక యూట్యూబర్ వ్లాగర్స్కి అదేవిధంగా ఇన్స్టా రీల్స్ చేసుకునే వరకు ఇప్పుడు ఇది ఒక హాట్స్పాట్ అని చెప్పొచ్చు. చూడండి, కార్ ఆపి మరీ వీడియోస్ అయితే తీస్తున్నారు. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి. ఎందుకంటే కొత్తగా వేసిన హైవే కాబట్టి వాహనాలు చాలా స్పీడ్గా అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక ఈ కృష్ణానది విషయానికి వస్తే దక్షిణ భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైన నదులలో కృష్ణానది ఒకటి. మహారాష్ట్రలో మహాబలేశ్వర్లో పుట్టి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలను దాటుకుంటూ మన ఆంధ్రప్రదేశ్లో ప్రవహించి హంసలదీవి దగ్గరైతే సముద్రంలో కలుస్తుంది ఈ కృష్ణానది. ఇక ఈ కృష్ణానది విషయానికి వస్తే విజయవాడ నుంచి గుంటూరు వైపుకి ప్రయాణం సాగించేటప్పుడు మనకి వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి అయితే దర్శనమిస్తుంది. ఈ కృష్ణానది అందాలను చూడడానికి వెళ్ళినప్పుడు వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి గుడిని కూడా దర్శించి దర్శన భాగ్యాన్ని కూడా పొందుతారనేసి అయితే ఆశిస్తున్నాము. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ బైపాస్ మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే మీ అనుభూతిని కామెంట్ చేయండి, ఎలా ఉంది అనేది. ఇక వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి కావాలంటే మన ఛానల్లోనే వీడియో పోస్ట్ చేయడం జరిగింది ఇంతకు ముందుగా. ఆ వీడియోని కూడా ఒకసారి లుక్ వేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.